ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా స్టార్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం దుఃఖంలో ప్రముఖులు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ఇటీవల కాలంలో సినీ రాజకీయ రంగాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మరణిస్తున్నారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండెపోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇక వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అలానే పలువురు ప్రముఖుల ఇళ్లలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇక టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలకు సీరియల్స్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. వారు అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇక గురువారం ఆయనకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు. ఆమె చాలా కాలం నుంచి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. అలానే కొంతకాలం నుంచి హృదయ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాగేంద్రమ్మ తుదిశ్వాస విడిచారు. సూర్యదేవర నాగేంద్రమ్మకు 2 కొడుకులు, 2 కుమార్తెలు సంతానంగా ఉన్నారు. ఇక సూర్యదేవర రాధాకృష్ణ రెండవ కుమారుడు. ఆయన హారిక, హాసిని క్రియేషన్స్లో అనేక సినిమాలను నిర్మించారు. ఇక ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకి ఆమెకు మనవడవుతారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగవంశీ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో నాగవంశీ బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారింట విషాదం చోటు చేసుకుంది.